పెల్విక్ సర్జరీస్ లైక్ ఇప్పుడు సాధారణంగా అందరికి ఏమైపోయింది, ఒక ఏజ్ రాగానే ఇంకా మాకు ఈ గర్భసంచితో ఉపయోగం లేదు. ఏ చిన్న సమస్య ఉన్నా లేదా ఒక్క సైకిల్ ఓవర్ బ్లీడింగ్ అయిపోయినా కూడా ఇంక తీసేయండి, మా ఫ్యామిలీ అయిపోయింది, మాకు యూట్రస్‌తో ప్రాబ్లమ్ అయితుంది తీసేయండి అని అంటుంటారు. సో హిస్టెక్టమీస్ కానీ ఎనీ పెల్విక్ సర్జరీస్ ఏదైనా పెల్విక్ సర్జరీస్ అయినా కూడా మనం యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది సాధారణంగా చూస్తుంటాం. ఇకపోతే మేల్‌లో కూడా పెల్విక్ సర్జరీస్ ఏదైనా అంటే ప్రాస్టేట్‌కి కానీ అలా ఏదైనా సర్జరీస్ అయినప్పుడు కూడా మేల్‌లో కూడా యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఇకపోతే యంగ్‌కొచ్చేసరికి వాళ్ళల్లో సెడెంటరీ లైఫ్ స్టైల్స్ వల్ల అంటే ఓల్డ్ ఏజ్‌లోనో లేదా పిల్లలు పుట్టిన తర్వాతనో ఈ ప్రాబ్లమ్ రావడం అనేది కాదు. టీనేజర్స్‌లో కూడా వర్కింగ్ మెన్ అండ్ వుమెన్‌లో కూడా ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది ఈ మధ్య చాలా ఎక్కువగా నోటీస్ చేస్తున్నాం. ఎందుకొస్తుంది వీళ్ళల్లో అంటే స్ట్రెస్ అనేది సాధారణమైన ఫ్యాక్టర్ అయిపోయింది. ఇప్పుడు స్కూల్‌కెళ్ళే పిల్లోడి నుంచి 80 ఏళ్ల ముసలి వాళ్ళలో కూడా ఏమన్నా నిద్రపోవట్లేదు అని అంటే నాకు స్ట్రెస్ ఎక్కువైందండి అంటున్నారు. సో స్ట్రెస్ అనేది సాధారణమైన సమస్య.